హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో బోట్ నెక్ అండ్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ కొత్త వారైనా సరే చాలా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో సింపుల్ మెథడ్లో వివరిస్తానండి. లైనింగ్ను ఫోల్డింగ్ మన వైపు ఉండి ఇలా వేసుకొని క్రింది భాగంలో ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆది బ్లౌజ్ తీసుకొని షోల్డర్ దగ్గర నుండి కింది నడుము వరకు ఎంతైతే ఉందో అంతకు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆది బ్లౌజ్ ఖర్చుతో కలుపుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ మార్కింగ్ చేసుకుందామండి. ఇది వచ్చేసి బోట్ నెక్ బ్లౌజు. దీనికి నేను 5½ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇది చాలా చిన్న సైజ్ బ్లౌజ్ అండి, అందుకే 5½ ఇంచెస్కి మార్కింగ్ చేశాను. 3 ఇంచెస్ నెక్, 2½ ఇంచెస్ షోల్డర్కి మార్కింగ్ చేశాను. సేమ్ అదేవిధంగా 5½ ఇంచెస్కి ఆర్మ్ హోల్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్రింది భాగంలో 3½ ఇంచెస్కి మార్కింగ్ చేశానండి నెక్ కోసం. అలానే ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఒక మార్కింగ్ చేసుకున్నానండి. నెక్ కోసం పైన 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదండి, సేమ్ అలానే కింద కూడా 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఒక బాక్స్ షేప్ లాగా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ మనం షోల్డర్ దగ్గర నుండి 5½ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆర్మ్ హోల్ దగ్గర కూడా 5½ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ ఎంతైతే ఉందో అంత మార్కింగ్ చేసుకున్నాం కదా, సేమ్ అదేవిధంగా పైన ఆర్మ్ హోల్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలి. నడుము లూజు ఆది బ్లౌజ్ ఖర్చుతో కలిపి తీసుకున్నాం కదండి, దానికి ఇంకొక 2 ఇంచెస్ మనం యాడ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ అదేవిధంగా ఆర్మ్ హోల్ దగ్గర కూడా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఈ బోట్ నెక్కి హోల్ కోసం మార్కింగ్ చేసుకుందామండి. ఇది వచ్చేసి నేను 2½ ఇంచెస్ వెడల్పుతో 5 ఇంచెస్ పొడవుతో ఇలా మార్కింగ్ చేసుకుంటున్నానండి. సేమ్ అలానే 2½ ఇంచెస్ పైన కింద మార్కింగ్ చేసి ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఈ బాక్స్లో మనకి ఇష్టం వచ్చిన నెక్ డ్రా చేసుకోవచ్చండి. డైమండ్ నెక్ కానీ లేదంటే డ్రాప్ నెక్ కానీ ఏదైనా మన ఇష్టం. నెక్స్ట్ ఈ మార్కింగ్ చేసిన వాటన్నిటిని స్కేల్తో ఇలా లైన్స్ గీసుకోవాలి. స్కేల్ యూజ్ చేసి ఇలా రౌండ్ తీసుకుంటున్నానండి ఆర్మ్ హోల్. నెక్స్ట్ ఈ బాక్స్లో నేను అంబ్రెల్లా షేప్ డ్రా చేసుకుంటున్నానండి. ఇలా కట్ వర్క్ లాగా 2 కట్స్ ఇలా పెట్టేసి ఇలా అంబ్రెల్లా లాగా డ్రా చేసుకున్నానండి. నెక్స్ట్ ఈ 6 స్కేల్తో ఈ బోట్ నెక్ ఇలా కట్ చేసుకుంటున్నానండి. బ్యాక్ పార్ట్ పూర్తయింది, ఇలా కట్ చేసేసుకుందాం. నా వీడియోస్ చూస్తున్నారు కానీ మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి. నా వీడియోస్ కన్నా మీకు యూస్ఫుల్గా ఉంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసేసుకున్నాం కదండి. నెక్స్ట్ బ్లౌజ్ లాస్ట్ నుండి హాఫ్ ఇంచ్కి పైకి మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ గీసుకొని కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఫినిషింగ్ చాలా బాగుంటుంది. అంతే అండి, బ్యాక్ పార్ట్ పూర్తయింది. నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి లైనింగ్ క్లాత్ను ఇలా 4 ఫోల్డింగ్ వేసుకోవాలండి. హ్యాండ్స్ హెమ్మింగ్ చేయాలనుకుంటే 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలండి ఖర్చు. హెమ్మింగ్ లేకుండా పైపింగ్ కానీ తిప్పి వేయడం కానీ చేస్తే హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది. నేను హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకొని లైన్ గీసుకున్నానండి. నెక్స్ట్ ఆది బ్లౌజ్ తీసుకొని లైనింగ్ పైన ఇలా హ్యాండ్ని పెట్టి ఎంత పొడవైతే ఉందో దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ అదేవిధంగా ఆర్మ్ హోల్ డౌన్లో కూడా ఎంతైతే ఉందో దానికి ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇలా 6 స్కేల్ యూజ్ చేసి ఇలా డ్రా చేసుకున్నానండి. డ్రా చేసుకొని ఇలా కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఒక కట్ పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి ఓపెన్ మన వైపు ఉండేలాగా వేసుకోవాలండి. నార్మల్ బ్లౌజు పైపింగ్ బ్లౌజ్ అయితే క్రాస్గా వేసుకోవాలండి. ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ కదా, నేను ఇలా స్ట్రైట్గా వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇలా వేసుకున్నాక బ్యాక్ పార్ట్ కంటే ఒక 1½ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. క్రింది నుండి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత వీటిని స్ట్రైట్గా లైన్లు గీసుకోవాలండి. లాస్ట్లో ఇలా ఎక్స్ట్రా మార్కింగ్ చేసాం కదండి, ఒక 1½ ఇంచ్. దీనివల్ల హుక్స్ పట్టీకి కాజా పట్టీకి మిడిల్లో గ్యాప్ రాకుండా ఉంటుంది. బ్యాక్ పార్ట్ నెక్ 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదండి, సేమ్ అలానే ఫ్రంట్ పార్ట్ కూడా 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని స్కేల్తో లైన్లు డ్రా చేసినట్లుగా ఇలా యాజ్ ఇట్ ఈస్గా ఇలా కట్ చేసేసుకుందాము. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అని నేను 5½ ఇంచెస్కి మార్కింగ్ చేశానండి. అదే కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 6 ఇంచెస్కి 6½ 7 ఇంచెస్కి కూడా మార్కింగ్ చేసుకోవచ్చు షోల్డర్ దగ్గర. ఇలా కట్ చేసేసుకున్నాక షోల్డర్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్కి డౌన్కి మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ బ్యాక్ 2 పార్ట్స్ కండి ఇలా కట్ చేసేసుకోవాలి. మనం ఏ మోడల్ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా సరే బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు ప్రిన్స్ కట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఫ్రంట్ నెక్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నానండి. నెక్స్ట్ పైన వెడల్పు 3 ఇంచెస్ తీసుకున్నాం కదా నెక్ వెడల్పు, అదే వెడల్పు ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను 3 ఇంచెస్కి. నెక్స్ట్ దీన్ని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని అందులో స్టార్ నెక్ డ్రా చేశానండి నేను.
నెక్స్ట్ ఆర్మ్ హోల్ లోతు తీసుకోవాలి. లోపలికి ఒక 1/2 ఇంచ్ ఆర్మ్ హోల్ లోతు తీసుకోవాలండి. ఈ ప్రిన్స్ కట్ కోసం కింది నుండి ఒక 1 ఇంచ్‌కి మార్కింగ్ చేశాను. షోల్డర్ దగ్గర నుంచి 9½ ఇంచెస్‌కి ఒక మార్కింగ్ చేసుకున్నానండి. హుక్స్ పట్టీ దగ్గర నుండి 3½ ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకోవాలి. అదే 3½ ఇంచెస్ క్రింద కూడా మార్కింగ్ చేసుకోవాలండి. నార్మల్ బ్లౌజ్‌కి 2 ఇంచెస్ ఎలా డాట్స్ వేస్తామో సేమ్ అలానే మన వైపుకి ఒక 1/2 ఇంచ్, అవతల వైపుకి 1½ ఇంచ్‌కి మార్కింగ్ చేసుకొని ఇలా స్కేల్‌తో లైన్‌లు గీసుకోవాలి. నెక్స్ట్ పెద్ద డాట్ కోసం 1½ ఇంచెస్‌కి మార్కింగ్ చేశాం కదండీ! అది 2 ఇంచెస్‌కి పొడిగించుకోవాలి లైను. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలండి. వీటన్నిటిని ఇలా స్ట్రెయిట్‌గా లైన్‌లు గీసుకోవాలి. చెస్ట్ పాయింట్ దగ్గర కర్వ్ స్కేల్‌తో ఇలా డ్రా చేసుకున్నానండి. చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి కర్వ్‌గా ఇలా డ్రా చేసుకోవాలండి. ఇలా మార్కింగ్ చేసి స్కేల్‌తో లైన్స్ గీసుకున్నాం కదండీ! ఇలా కట్ చేసేసుకుందాము. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అండి. అందుకే చెస్ట్ పాయింట్ 9½ ఇంచెస్‌కి మార్కింగ్ చేశాను. అదే పెద్ద బ్లౌజ్ అయితే 10 ఇంచెస్‌కి, 10½ ఇంచెస్‌కి కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్నాక మిడిల్‌లో ఒక కట్ పెట్టుకోవాలండి 2 పార్ట్స్‌కి. ఇలా కట్స్ పెట్టుకుంటే స్టిచ్ చేసేటప్పుడు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాము. నెక్స్ట్ స్టిచ్ చేసేటప్పుడు బకరంతో స్టిచ్ చేసి కట్ చేస్తానండి. నెక్స్ట్ ఇప్పుడు ఒరిజినల్ బ్లౌజ్ పీస్‌ని కట్ చేసుకుందాము. ఒరిజినల్ బ్లౌజ్ పీస్ కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. దీనికి ఫ్లవర్ డిజైన్ వచ్చింది కదా! ఈ ఫ్లవర్ డిజైన్ పైకుండేలా కట్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్‌కి వర్క్ వచ్చింది కదండీ! వర్క్ వచ్చిన సైడ్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. మిడిల్‌లో వేసుకోవాలి హ్యాండ్స్ పార్ట్స్. ఇలా హ్యాండ్స్ కట్ చేసుకున్నాక బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందామండి. బ్యాక్ పార్ట్‌ను కూడా ఇలా డిజైన్ పై వైపుకు ఉంది కదండీ! ఫ్లవర్స్ పైకుండేలాగా బ్యాక్ పార్ట్‌ని వేసుకోవాలి. ఇలా వేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా కట్ చేసేసుకోవాలండి. ఏ బ్లౌజ్ అయినా కట్ చేసుకునేటప్పుడు ఒకటి గుర్తుంచుకోండి. బ్లౌజ్‌కొచ్చిన డిజైన్ అనేది షోల్డర్ వైపుకు ఉండాలి. కింద నడుము వైపుకి ఉండకూడదు. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామండి. ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా స్ట్రెయిట్ కటింగ్‌తోనే కట్ చేసుకోవాలి. ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎప్పుడు ఇలా స్ట్రెయిట్‌గా వేసుకొని కట్ చేసుకోవాలండి. క్రాస్‌గా వేసుకొని కట్ చేసుకుంటే ఇంకా ప్రిన్స్ కట్‌కి, నార్మల్ బ్లౌజ్‌కి పెద్ద తేడా ఏమి ఉండదండి. అంతే అండి. వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా కట్ చేసుకోవడమే. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో అడగండి. నేను రిప్లై ఇస్తాను. ఇంతే అండి. చాలా సింపుల్‌గా బోట్ నెక్ అండ్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్. ముందు ముందు మీకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్